సృష్టి మొదలైన రోజున ఉగాది అంటారు. లోకాన్ని శోభాయమానంగా చేసే పండగ. అఖండ కాల ప్రవాహానికి ఆనవాలైన వేడుక. ప్రకృతి కొత్త చిగుళ్లను అలంకరించుకునే సంబరం. వసంత ఋతువు ఆగమన సూచిక. అదే తెలుగువారి కొత్త యుగాది ఉగాది. కాలం అనంతమైనది. అనంతుడైన కృష్ణ పరమాత్మ తానే కాల స్వరూపుణ్ణని భగవద్గీతలో చెప్పాడు. ఈ అనంతమైన కాల లెక్కకు అందదు. అందుకే దాన్ని యుగం అన్నారు. యుగం అంటే 2 అని అర్థం. గణనలో కాలాన్ని రాత్రి పగలు అని 2గా విభజించారు. అలా ఒక రోజు ఏర్పడింది. ఈ కాలాన్ని సూర్య చంద్ర నక్షత్ర గమనాన్ని అనుసరించిన రోజులను వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, ఆయనాలుగా పూర్వ ఋషులు విభజించారు. దీనికోసం ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. భూభ్రమణం, చంద్రభ్రమణం ఆధారంగా సూర్యుడి చుట్టూ తిరిగే కాలాన్ని ఒక సంవత్సరం అని నిర్ధారించారు. రాసులు, ఋతువులు, ఆయనాలు ఇవన్నీ ఒక ఆవృతంలో వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. సూర్య గమనాన్ని బట్టి సౌరమానం, చంద్రగమనాన్ని బట్టి చాంద్రమానం ఏర్పడ్డాయి. వీటిని ఆధారంగానే జ్యోతిష శాస్త్రం ఆవిష్కృతమైంది. తద్వారా పంచాంగాలు రూపొందాయి.